మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి ఏషియా కప్ జరగబోతోంది కదా. మరి ఏషియా కప్ సంబంధించి ఇప్పటివరకు మన టీమిండియా స్క్వాడ్ అయితే అనౌన్స్ చేసింది లేదు. అయితే మరి రేపు మంగళవారం మన టీమిండియా స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అయితే దీంట్లో ఒక ఇద్దరు ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా చోటు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరో కాదు, శ్రేయస్ అయ్యర్ అదేవిధంగా జితేష్ శర్మ. మరి అంత ముందు చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఎప్పుడో 2023 డిసెంబర్లోనే ఎప్పుడు ఆడినట్టున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చాడో అప్పటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు. ఇటువైపు జితేష్ శర్మ కూడా అంతే, 2024 జనవరిలో ఆడినట్టున్నాడు. అప్పటి నుంచి మరి గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా T20 ఫార్మాట్లో కనిపించలేదు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏదో ఆర్సీబీ టీము ఫైనల్లో ట్రోఫీ కొడటానికైనా వన్ ఆఫ్ ద రీజన్ ఎవరు అంటే జితేష్ శర్మ హార్డ్ హిట్టింగ్ అనే చెప్పాలి. ఇంకో పక్కన పంజాబ్ కింగ్స్ ఫైనల్ వరకు చేరుకుందా అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ శ్రేయస్ అయ్యర్ అని చెప్పాలి. సో మరి వీళ్ళిద్దరు కూడా T20 ఫార్మేట్లో ఒక మంచి ఫామ్లో ఉన్నారని చెప్పేసి మరి వీళ్ళిద్దరిని తీసుకోవడానికి మరి ఆసక్తిగా ఉందని చెప్పేసి బీసీఏ ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అయితే వీళ్ళిద్దరు పక్కన పెడితే మరి బుమ్రా సంగతి ఏంది భయ్య అంటే మరి బుమ్రా మరి అతని ఫిట్నెస్ ఇష్యూస్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అతన్ని తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకో పక్కన చూసుకుంటే శుభ్మన్ గిల్ని మరి వైస్ కెప్టెన్గా చేస్తారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. కానీ కాకపోతే మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మనకి ఓపెనింగ్ స్పాట్ అనేది ఫిల్ అయిపోయింది. ఎందుకంటే మనకి అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ వీళ్ళిద్దరూ మంచిగానే స్టార్ట్ ఇస్తా ఉన్నారు. దాని తర్వాత ఇప్పటి వరకు గౌతమ్ గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి T20లో చూసుకుంటే మొత్తం 15 T20లు ఆడితే మన వాళ్ళు ఏకంగా 13 T20లు గెలిచారు. సో మరి దీంతో మరి ఏషియా కప్ కూడా అదే స్క్వాడ్తో వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. సో ఇదే కనుక ఓకే అయితే ఖచ్చితంగా ఇటువైపు యశస్వి జైస్వాల్ అలాగే శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు కూడా ప్లేస్ కోల్పోయే ఛాన్స్ ఉంది. సో మరి బీసీఐ కూడా యశస్వి జైస్వాల్ని టెస్ట్ ఫార్మాట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే విధంగా మరి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అది కూడా అతనికి సూచించిందని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు రావడం జరిగిందనమాట. అయితే మరి ఇంకా చెప్పాలంటే మనకి ప్రసిద్ధ్ కృష్ణ మన T20 ఫార్మాట్లో ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి అతను కూడా ఈ రేస్లో ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే మనకు ఒక పక్కన మొహమ్మద్ షమి ఇంజురీతో మరి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతనికి సో మరి ఏషియా కప్గా అతను సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో దీంతో మరి ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ రేస్లో ఉన్నాడని చెప్పాలి. సో మరి ఏదేమైనా సరే మరి దీనికి సంబంధించి స్క్వాడ్ అయితే రేపు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఎవరెవరు ఉంటారు అనేది.